భోగారం ఎయిర్పోర్ట్ అనేది ఇంతకు ముందు జగన్ శంకుస్థాపన చేస్తే వీళ్ళు ముగించారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అవన్నీ తప్పుడు ప్రచారం. ఆ, కొబ్బరికాయ కొట్టింది ఎన్డీఏ గవర్నమెంట్, ఆ, ఇప్పుడు గుమ్మడికాయ కట్టింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. జగన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏమో చెడగొట్టేస్తాడు, లాస్ట్ లో వచ్చి ఆ క్రెడిట్ నాదే అంటాడు. అది కరెక్ట్ జగన్ గారు, కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు. నువ్వేంటంటే ఉదాహరణకి నువ్వు 2 రోజుల్లో ప్రధానమంత్రి వస్తాడు భోగాపురానికి అని తెలిసి అదే ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరానికి జైల్లో ఎవరినో చంపేసి జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి నువ్వు ర్యాలీలు తీసుకుంటా వెళ్ళావు. పరామర్శించడానికి వెళ్లాల్సిన వాడు ఎలా వెళ్ళాలి చెప్పండి? ఏదో ఎయిర్పోర్ట్ లో దిగావా, వైజాగ్ లో కట్ చేస్తే కార్ వేసుకోవాలి, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ 1 hour అనమాట వెళ్ళటానికి. నాకు తెలుసు ఆ టైం. నువ్వు 5 గంటల పైన 5.5 గంటలు జైలు టైమింగ్స్ మీకు తెలుసు. ఆల్రెడీ మీరు 16 నెలల్లో ఎన్నో మన హైదరాబాద్ సెంచులగూడ జైల్లో ఉన్నారు. అట్లాంటి 5 గంటలకే క్లోజ్ చేస్తారు. నువ్వు 5:30కి వెళ్ళావు అంటే మళ్ళీ నాకు ఎన్డీఏ గవర్నమెంట్ అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళలేం లేదు, ఇలాంటి ప్రచారాల కోసం అలా వెళ్ళొచ్చా? దేశ ప్రధాని దాదాపు 5,000 కోట్ల పైనే 7,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అంత డబ్బుని ఖర్చు చేస్తున్నారు. అట్లా దానికి ఆ కార్యక్రమాల కోసం దేశ ప్రధాని వస్తే ఎంత స్వాగతం చేయాలి, ఎంత ఆహ్వానించాలి, ఆయన ఎంత గౌరవించాలి, ఎంత మర్యాదగా చూసి పంపించాలి. అట్లాంటిది పోయి నువ్వు 2 రోజుల ముందే వాళ్ళ మీదకి ఎన్డీఏ గవర్నమెంట్ గానీ, టీడీపీ అయినా, జనసేన, బీజేపీకైనా సానుభూతి వెళ్ళిపోద్దని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి డివైడింగ్ పాలసీ కోసం నువ్వు ముందు బయలుదేరావు. లేకపోతే నువ్వు అంత ఒక 6 రోజుల ముందు వాడిని పరామర్శించడానికి వెళ్ళొచ్చు, లేదా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు. కానీ ఆ టైంలో మీరు వెళ్తాం ఎంత రాగు. నిజంగా మీరు చేసే రాజకీయాలు అవి. అట్లాంటి రాజకీయాలు చేయకండి, పెర్ఫెక్ట్ గా చేయండి. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలు చేయటం వలన ఆ విషయాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మన జోగిరామయ్య చూడండి ఎన్ని చేశాడు. నువ్వు వెళ్తావు, రౌడీలను పరామర్శిస్తావు, హత్యలు చేసేవాళ్ళని పరామర్శిస్తావు, ఇవి కాదు. పైగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ కడతాం. అదే కాకుండా మన్యం వీరుడు ఆ ప్రదేశాల్లో ఆనాడు అమాయకులు, గిరిజనులు, హరిజనులు మొత్తం ఎన్నో నానా బాధలు పడుతూ బ్రిటిష్ వాళ్ళు అరాచకాలు సృష్టించి చంపి నరికి ఎన్నెన్నో దారుణాలు చేసిన ఆ యొక్క ప్రదేశానికి, ఆ ప్రదేశంలో ఆ ప్రజలను రక్షించుకోవటం కోసం బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమేయటానికి ముఖ్య కారకుడైన వీరుడు, సూర్యుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం ఎంత పవిత్రమో, ఎంత గర్వకారణమో నేను అంత గర్విస్తున్నాను. దయచేసి ప్రభుత్వం చేసే పనుల్ని ప్రోత్సహించండి. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కానీ రాష్ట్ర ఏదైనా తప్పు చేస్తే నువ్వు గణం ఇప్పు, ప్రశ్నించు, విమర్శించు, ఏవైనా చెయ్యి. నువ్వు కానీ చిన్న కార్యక్రమాలకి చూయి అంటే నాకు బూరంటే ఆ బూర్లు ఉడకాలి, అవ్వాలి, కాకముందే నువ్వు రెడీ అయిపోతున్నావు. అది కరెక్ట్ కాదు. జగన్ గారు గుర్తు పెట్టుకోండి, గట్టి పరిపాలన చేయండి, అర్థమైన ఫైట్ చేయి. ఎందుకంటే విమర్శించటం ఇవన్నీ సహజం. విమర్శ అనేది కరెక్ట్ గా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ఎర్రబొస్సే రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నావు నువ్వు? ఇవాళ ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్ బొస్సే దిగింది అక్కడ. ఈ రోజు మోడీ గారు ఫ్లైట్ స్పెషల్ గా అక్కడ దిగింది. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చెప్తున్నా, మీకు దయచేసి మీకు పట్టిన అదృష్టం. ఎందుకంటే మీకు ఎందుకు అదృష్టం వచ్చింది అంటే ఈరోజు విదేశీయ కంపెనీలు వస్తాయి, స్వదేశీయ కంపెనీలు వస్తాయి. ఇవాళ అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటే కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఎట్లా ఉంటదంటే ఆ ఒక ఎయిర్పోర్ట్ కోసం కాదు. ఒకప్పుడు ఇక్కడ గొర్రెలు బరులు తిరిగే మాదాపూరు, గచ్చిబౌలి, గవులదొట్టి ఇట్లాంటి ప్లేసులు నేను చూశాను. శ్రీకారణ్యాన్ని కూడా డెవలప్ చేయగలిగే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అది గుర్తు పెట్టుకోండి. అది మీకు పట్టుకున్న అదృష్టం. ఇవాళ దాదాపు 1-2 లక్షల మంది హైదరాబాద్ సిటీలో కొన్ని రాష్ట్రాలకి, కొన్ని దేశాలకు కూడా వలసలు పట్టుకుంటారు. ఇవాళ మీ యొక్క ఉత్తరాంధ్రకే అందరూ వచ్చే పరిస్థితి వస్తుంది. మీరందరూ హ్యాపీ, మీరు చేసుకున్న పుణ్యం అది. అందుకు ఎన్డీఏ గవర్నమెంట్ కి జిందాబాద్లు పలకండి, జయకేతలు పలకండి. మెయిన్ ముఖ్యంగా మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి మీరు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే మీ ఏరియాను డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అలాగే రామ్మోహన్ నాయుడు కృషి కూడా చాలా ఉంది. దయచేసి ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే సార్, మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారిని తలుచుకొని చాలా బాధపడ్డారు. ఏంటంటే మోదీ గారిని ట్రోల్ చేయడం గానీ, వేరే వాళ్ళు తిట్టడం గానీ అవన్నీ చూసి నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి స్పందించారు. దీనిపైన మీ స్పందన? అది చాలా ఇదే, ఆయన బాధపడుతుంది. ఉదాహరణకి మనం బాధపడలేదా? మనం ఎంత బాధపడ్డాం? ఎవడో దేశద్రోహులు, దుర్మార్గులు తప్ప దేశ భక్తులు, మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డారు.
ఎందుకంటే ఎవడో బంగ్లాదేశ్ లోకి వాళ్ళని కూడా తీసుకొచ్చారు అక్కడికి. పాకిస్తాన్ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు లడక్ కి నీట్ ఎగ్జామ్ కి సంబంధం ఏముంది? కాశ్మీర్ కి నీట్ ఎగ్జామ్ కి సంబంధం ఏముంది? పాకిస్తాన్ కి నీట్ ఎగ్జామ్ కి సంబంధం ఏముంది? ఫలిస్తాన్ కి మన నీట్ ఎగ్జామ్ కి సంబంధం ఏముంది? ఫలిస్తాన్ వాళ్ళు వచ్చి కత్తులు తిప్పుతారు అక్కడ. ఆ ఒక రిపోర్టర్ ని మానభంగం చేయబోయారు అక్కడ. ఏంటి పరిస్థితి? ఒకడేమో ఆడెవడో బస్సు ఏదో ఎక్కేసేసి హస్తప్రయోగం చేస్తాడు. ప్రధానమంత్రి అనేది లేకుండా గలేజి కూతులు తిట్టారు. ఎంత దుర్మార్గమైన ప్రవర్తన. ఆల్రెడీ అప్పటికే నీట్ ఎగ్జామ్ అయిపోయి నెల రోజులు అయిపోయింది. 21 లక్షల మంది రాస్తే 11 లక్షల మంది పాస్ అయ్యారు. ఆల్రెడీ పండగ చేసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే ఒక 10% 20% ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా ద్రోహులంతా అక్కడ తయారయ్యి ఈ యొక్క విధ్వంసం సృష్టించినప్పుడు మరి ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే, మోడీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం. అలాగే పవన్ కళ్యాణ్ అంటే మోడీకి చాలా ప్రాణం. కాబట్టి ఉదాహరణ మన ఇళ్లలో మన పిల్లలను, తల్లులను ఎవరినన్నా తిట్టారనుకో ఎంత మనం బాధపడతాం. ఒక దేశ ప్రధాని దేశ ద్రోహుల నుంచి దేశాన్ని రక్షిస్తున్నాడు. దేశ ద్రోహుల్ని, విదేశీయ శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతున్నాడు. అడుక్కు తినే మన భారతదేశాన్ని ఇవాళ 10 మందికి సహాయం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే 1, 2, 3 స్థానాల్లో నిలబెట్టాడు ఆయన. ఎంత గొప్పవాడు. కాశ్మీర్ అల్లకొల్లోలంగా ఉన్నాడు. ఉండే కాశ్మీర్కి డ్యాములు కడుతున్నాడు, బ్రిడ్జిలు కడుతున్నాడు, అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ట్రైన్ వెళ్తుంది అక్కడ. ఎందుకు ఎగ్జాంపుల్, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కత్తులు, తుపాకులు, రాళ్లు పట్టుకునే మా పిల్లలు ఇవాళ బుక్స్, బ్యాగులు పట్టుకుని స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్నారని చెప్పి. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏముంటది? ఉదాహరణ మీకు తెలియదా? మన దేశ పరిస్థితి ఎట్లా ఉండేది ఒకప్పుడు? ఎంత నీచంగా, ఎంత దిక్కులేని దివాణంలాగా ఉండేది. ఇవాళ ఏ రేంజ్ లో ఉంది? కేవలం కొంతమంది పదవుల కోసం ఆశపడే ఎదవలు ఎప్పుడు మోడీని దింపాలి, మనం అధికారంలో రావాలి, మనం సీఎంలు అవ్వాలి. అరే మీకు ఆ మోడీ బతుకున్నంత కాలం మీ ఎవ్వరికి కూడా ఆ ఛాన్స్ లేదు, రాదు.